యెస్. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి. అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. మెగా డిఎస్సి వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. అన్ని జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన ర్యాలీలకు భారీ స్పందన లభించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మెగా డిఎస్సి అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు. అదేవిధంగా డిఎస్సి నియామకాలపై వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ఓవరాల్గా ఏపీలో ఇవాళ జరిగిన నిరసన కార్యక్రమాలు, అలాగే వైసీపీ చేపట్టినటువంటి ఆందోళనలు, వీటన్నిటికీ సంబంధించి మరింత విశ్లేషణ అలాగే అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏపీలో ఏం జరుగుతోంది? వైసీపీ ముఖ్యంగా నిరుద్యోగులందరినీ కూడా వెనకేసుకుని మొత్తం ఒక భారీ ఉద్యమమే చేపడుతోంది. ఎంతవరకు ఇంపాక్ట్ పడవచ్చు అంటారు? ఒక ప్రాంతంలో ఒక ఏరియాలో జరిగింది మరో ఏరియాలో జరుగుతుంది అనేది భావించలేం జనరల్గా. అంటే ఎక్కడో ఏదో ఢిల్లీలో జరిగింది కదా అని అది ఏపీలో కూడా రిపీట్ చేయాలని చూసే విధంగా ఉందా వీళ్ళ విధానం? అసలు ఓవరాల్గా దీనిపై కూటమి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? ఇవాల్టి వైసీపీ ఆందోళనలు ఎలా ఉన్నాయి? రమణ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ ఉంది. మెగా డిఎస్సిలో అక్రమాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. తమకు ఏ విధంగా మెగా డిఎస్సిలో అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో పాటు తమ తరపున పోరాటం చేయాలని కూడా కోరారు. అంతేకాకుండా ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. దీంతో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి అభ్యర్థులకు తమకు కూడా సాయం అందించాలని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒక లీగల్ టీం ను కూడా ఏర్పాటు చేసి ఈ మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి ఎవరైతే న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ గా సపోర్ట్ కూడా ఇస్తుంది. మరోవైపు ఇటీవల నీట్ పరీక్ష పేపర్ పత్రాల లీకేజీ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఢిల్లీ వేదికగా యువత ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఆందోళనకు దిగి వచ్చినటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో మెగా డిఎస్సి అంశంలో కూడా లోకేష్ రాజీనామా అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అందులో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నిరసన ర్యాలీలు జరిగాయి. నిరసన ర్యాలీలకు పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి, స్టేడియం నుంచి కూడా స్పందన వచ్చిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాల్లో యువత, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన వారికి మేలు చేశారనే ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జరిగినటువంటి కొన్ని అంశాలను, ఆధారాలను కూడా ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టే ప్రయత్నం కూడా చేసింది. సో ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఇటు లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ఓవరాల్ ఎపిసోడ్ కి సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే విద్యార్థి విభజన విభాగం నిరసనలకు పిలుపునిచ్చిందో, ర్యాలీలకు పిలుపునిచ్చిందో దీనికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయని కూడా ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా నీటు పరీక్షలకు బాధ్యత, అంటే నీటు పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. కేంద్రంలో
కేంద్ర మంత్రి పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా అదే నైతిక బాధ్యతను పాటించాలి. ఆ నైతిక బాధ్యతను పాటిస్తూ లోకేష్ కూడా రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యంగా నారా లోకేష్ ఈ అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం పైన తాను చర్చకు సిద్ధంగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చర్చకు సిద్ధంగా ఉన్నారా అంటూ సవాల్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. దీనికి ఇటువైపు నుంచి కూడా కౌంటర్ అదే రీతిలో వస్తుంది. లోకేష్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. లోకేష్ స్థాయికి ఈ అంశానికి సంబంధించి చర్చ జరపడానికి జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు. పార్టీలో అధికార ప్రతినిధులు సహా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా లోకేష్ తో చర్చకు సరిపోతారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. తాజాగా ఈ రోజు ప్రేరణని కూడా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భంలో లోకేష్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. నేను కూడా గతంలో మంత్రిగా చేశాను కాబట్టి నారా లోకేష్ తో మెగా డిఎస్సి అక్రమాలకు సంబంధించి చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అందుకు లోకేష్ సిద్ధంగా ఉన్నారు అంటూ ఆయన కూడా ఒక ప్రతి సవాల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నారా లోకేష్ రాజీనామా అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు నారా లోకేష్ చేసినటువంటి సవాలు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ మెగా డిఎస్సి అంశాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో కూడా ఈ పోరాటాన్ని మరింతగా ఉధృతం చేయాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీట్ పరీక్ష నిర్వహించి ఆ నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున యువత ఉద్యమించడం, ఆ యువత ఉద్యమానికి ఇటు కేంద్రం కూడా దిగి వచ్చి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయడం నేపథ్యంలో ఏపీలో కూడా అదే విధమైనటువంటి మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి ఈ అంశాన్ని యువతలోకి విస్తృతంగా తీసుకువెళ్ళడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి, నారా లోకేష్ చేత రాజీనామా చేయించాలనే అంశానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఏపీలో ఉన్నటువంటి యువతనందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, నిరుద్యోగులను కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇలాంటి ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమణ, ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏంటి? వైసీపీ ఆలోచన ఏ విధంగా కొనసాగుతోంది అండ్ ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాము, యువతకి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఇప్పటికి చేస్తుంది. గత ఎన్నికలకు ముందు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడుల అంశాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల అంశాలను ఒకవైపు ప్రస్తావిస్తూనే మరోవైపు ఈ పరీక్షల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అక్రమాలకు పాల్పడింది, టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి సంబంధించిన వారికి ఏ విధంగా మేలు చేసే ప్రయత్నం చేస్తుంది అనే విషయాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా అటు ప్రభుత్వాన్ని ఒకవైపు ఇరుకులు పెట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు యువతలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా ఆకట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నారా లోకేష్ ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే మెగా డిఎస్సి పేపర్ లీక్ అయిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా టీడీపీని అధికార కూటమి ఏదైతే టీడీపీ కూటమి ఉందో దీన్ని దెబ్బ కొట్టవచ్చు అనే ఒక ఆలోచన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా యువత ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ పరీక్షా పత్రం లీకేజ్ విషయంలో ఉద్యమించారో ఆంధ్రప్రదేశ్ లో కూడా యువతను ఆ విధంగా ఉద్యమాల వైపు మళ్లించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టవచ్చు అనే ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఉద్యమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ముఖ్యంగా ఇటు మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, లేదంటే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా వైఎస్పీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో కానీ లేదంటే వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ విశేష స్పందన వస్తుంది. అదే స్థాయిలో యువత నుంచి కూడా మద్దతు పొందాలని జగన్ అయితే భావిస్తూ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. ప్రధానంగా యూత్ ను ఆకట్టుకోవడం ద్వారా, యువత సమస్యలను హైలైట్ చేయడం ద్వారా ఇటు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.